పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పర్యటించి ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. చందపల్లి, రాంపల్లిలో డబుల్ బెడ్రూమ్లు ప్రారంభించి లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. పట్టణంలో 4,20,00,000తో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్ వద్ద ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రూరల్ పోలీస్ స్టేషన్లను మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి సంవత్సరం 4.5 లక్షలు ఇద్దాము. ఇది ఆషామాషి కాదు. పేదోడి చిన్న కోరికని మన ప్రభుత్వం మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇద్దాం. రాబోయే 3.5 సంవత్సరాల్లో ఈ 4.5 లక్షల ఇల్లు కలుపుకొని 20 లక్షల ఇల్లు కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. నా ఆడబిడ్డలకి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. మొదటి విడత నీది ఏ కులమని, ఏ మతమని, నువ్వు ఎవరికి ఓటేస్తామని ఇల్లు ఇచ్చేటప్పుడు అడగల. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, నీ కోరిక మా ఇందిరమ్మ ప్రభుత్వం తెలుస్తుందని విజయన్న ప్రతి గ్రామంలో పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాం. ఒకసారి ఇచ్చినాం, మళ్ళీ చెయ్యి తొండి చెయ్యి చూపించదు ఇందిరమ్మ ప్రభుత్వం. రాబోయే 3.5 సంవత్సరాల్లో ఇంకా 3 విడతలు ఇస్తాం. ఇదే విధంగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఈ పెద్దపల్లిలో ఇటువంటి మీటింగ్ పెట్టి ఈ సభలో ఇందిరమ్మ ఇల్లు రానోళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి అంటే ఎవ్వరు కూడా చేతులు ఎత్తకుండా ఉండే విధంగా మీ అందరికీ సేవ చేయాలని, మీ అందరి పక్షాన పోరాటం చేయాలని ఒక సంకల్ప బలంతో మళ్ళా తిరిగి గెలిచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు ఇక్కడ ఉన్న మిగిలిపోయిన సమస్యలను పరిష్కారం చేయాలని ఆనాడున్న శాసనసభ్యులు మరి ఏ విధంగా అనాలోచనమైన కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందో స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. నేను మా సోదరుడికి చెప్తా ఉన్నా, అనేక సందర్భాల్లో చెప్తా ఉంటా, నాతోనే కొట్లాడుతుంటాడు 24 గంటలు. ఆయన ఫోన్ వస్తే భయం అవుతుంది. ఏది నీళ్లు రాలే, ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాలే, నీళ్లు వస్తాయా 2 రోజులు వాడతాయి. ఆ నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే 2 రోజులు వాడతాయంటే 2 రోజులు ఎందుకు వాడతాయి, ఇవాళ ఎందుకు రాలేదు అంటాడు. ఈరోజు రైతుల పక్షాన నిరంతరంగా పోరాటం చేసే వ్యక్తిగా మనంతా కూడా టేలెంట్ ప్రాంతం, ఇక్కడ నా ప్రాంతం కూడా. ఈ టేలెంట్ ప్రాంతాలకి నీరు రావాలంటే ఒక ఆలోచన పరమైన కార్యక్రమం ఆడ ఎస్ఆర్ఎస్పి నిజామాబాద్ లో ఉన్న కాలువ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ వరకు మనకు సంబంధించిన నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు స్పష్టంగా టేలెంట్ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలనే ఒక దృక్పథంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇక్కడ ఉన్న టేలెంట్ ప్రాంతాలకు నీరు అందించిన ఘనత మొదటగా నేను విజయరమణారావు గారికి. ముందు ఆనాడు నేను ఇదే ఎలిగేడు సెంటర్ లో ఆనాడు పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఎలిగేడు మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాడు నిరాహార దీక్ష చేసి, మీరు చెయ్యండి, చెయ్యకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆనాడు 6 నెలల ముందు నిరాహార దీక్ష చేసి మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఇవాళ ఎలిగేడు మండలం పోలీస్ స్టేషన్ తో సహా ఇవాళ మహిళా పోలీస్ స్టేషన్ సుల్తానాబాద్ పెద్దపల్లిలో, ఇవాళ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెద్దపల్లిలో, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, ఎలిగేడు పోలీస్ స్టేషన్ 4 మండలాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. మనకే కాదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినపడే విధంగా సపోర్ట్ కొట్టి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్తున్నా. ఇదే కాకుండా ఈ మండలంలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా జరిగింది. ఇచ్చింది మండలం ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయినా ఆనాడు 2004లో
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మండల ఆఫీస్ కట్టుకున్నాం. ఆ తర్వాత 2009-14 కొత్త ఎంఆర్ఓ కార్యాలయం కట్టుకున్నాం. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇక్కడికి పోలీస్ స్టేషన్ ఏర్పడ్డది. అన్న మీ ఇద్దరికి విజ్ఞప్తి, శ్రీధర్ అన్న మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. తప్పకుండా ఆనాడు మేము మీరు ఇయ్యలేదు, నేను ఆనాడు నిరాహార దీక్ష కూడా బట్టి చెప్పిన మా ప్రభుత్వం వస్తే పోలీస్ స్టేషన్ తో పాటు ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీని కూడా సుల్తానాబాద్ లో ఏర్పాటు చేస్తామని చెప్పి అది ఇప్పించే బాధ్యత మీది. తప్పకుండా మీరు నేను మన ఎమ్మెల్సీ గారు ముగ్గురం వెళ్ళి ముఖ్యమంత్రి గారు కలిసి రాబోయే అకాడమిక్ ఇయర్ వరకు ఇక్కడ ఇంటర్ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పి మా ప్రజల ద్వారా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.